ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్నటి వరకు ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగితే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఒకటే చర్చ, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చ. ఏ టీవీ ఛానల్ దగ్గర నుంచి ఒక నలుగురు ఎక్కడ కూర్చుని మాట్లాడుకున్నా, లేదంటే రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా సరే ఇదే చర్చ నడుస్తుంది పార్టీలకు అతీతంగా. లిక్కర్ కేసుకు సంబంధించిన విచారణ చాలా రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకని ఇప్పుడే ఇంత పెద్ద హడావడి? రాజకేశ్ రెడ్డిని ఎప్పుడైతే అదుపులోకి తీసుకొని విచారించడం మొదలు పెట్టారో అప్పటి నుంచి అసలు ఈ లిక్కర్ కేసు ఎటు తిరిగి ఎటుపోతుంది చివరికి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళబోతోంది అని అప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అంటే అప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దీని గురించి చర్చ జరుగుతుంది అన్నప్పుడు అనేక కోణాలు దీంట్లో కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది గత ప్రభుత్వ సీఎంఓని టచ్ చేశారు కాబట్టి, సీఎంఓలో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు కానీ, ఓఎస్డీ కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళని ఇప్పటికే రిమాండ్లో ఉన్న నేపథ్యంలో, వీళ్ళకి రిమాండ్ విధించిన నేపథ్యంలో, వీళ్ళకి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక నెక్స్ట్ సీఎంఓ దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఇంక నెక్స్ట్ సీఎం దగ్గరికే వెళ్ళిపోతారు అని ఒక అంచనాకు వచ్చారు. ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి అంటూ తెలుస్తోంది. అలాగే ఇదొక అంశం అయితే, అంటే విచారణ పరంగా ఇక సీఎంఓలో ఉన్న కీలక వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు. వారందరూ కూడా గతంలో సీఎంకి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్గా వర్క్ చేశారు. వీళ్ళు చేస్తే ఆయన చేసినంత అన్న స్థాయిలో సీఎంఓలో నడిచింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రమేయం లేకుండా ఇదంతా జరగదు అనేది ఒకటైతే, వాళ్ళు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, హయ్యర్ ఇన్ఫ్లుయెన్స్తోనే మేము ఇదంతా చేసామన్నట్లుగా వారు చెప్తున్నారు అని కూడా కొంత సమాచారం బయటికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కూడా ఈ అరెస్టుకు సంబంధించి ఇప్పటి నుంచే రకరకాల కామెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే అసలు ఏమీ చట్టపరంగా ఇంకా పెద్దగా ఏమీ జరగకముందే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారా, ఎప్పుడు చేస్తారు, ఆయనతో పాటు మేము కూడా వెళ్ళిపోతాం, చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా, ఏం జరుగుతుందో మీకు తెలుసా, గతంలో జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలీదా, మళ్ళీ అలాంటివి చూద్దాం అనుకుంటుంటే చేయండి చూద్దాం, లేదంటే దమ్ముంటే చేయండి చూద్దాం, ఇలాంటి కామెంట్స్, ఇలాంటి కొంత ఎమోషనల్ పాలిటిక్స్కి తెరతీసే ప్రయత్నం. ఓవైపు బెదిరింపులు, మరోవైపు కొంత సానుభూతిని గ్యాదర్ చేసుకునే ప్రయత్నం ఆల్రెడీ ఇప్పటికే కనిపిస్తున్నాయి. మరికొంతమంది ఇప్పటికే లెక్కలు కూడా వేస్తున్నారు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎవరు మరి పార్టీలో, ఆల్రెడీ ఈ చర్చ కూడా నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ అన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఈ విచారణ ఎటు పోబోతోంది అనేది ఒకటైతే, ఎందుకని నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న వైసీపీ వర్గాలు కూడా దీని గురించి ఎందుకని ఇలా రకరకాల కామెంట్స్, ఓ పక్క బెదిరింపుడు, ఇంకో పక్క ఈ సింపతిని గెయిన్ చేసుకునే ప్రయత్నాలు రెండూ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళకు కూడా నమ్మకం వచ్చిందా, లేకపోతే మేకపోతు గాంభీర్యమా ఇది, లేకపోతే కొంత ఏమైనా బెదిరించే ప్రయత్నాలా? ఈ అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు, సీనియర్ న్యాయవాది, అలాగే ఎస్పీ సాహిబ్ గారు టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే వేల్పూరి శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా ముప్పాల సుబ్బారావు గారు, రిమాండ్ రిపోర్టుకు సంబంధించి బాగా చర్చ జరుగుతోంది. అంటే విచారణ జరుగుతున్నటువంటి తీరుతెన్నులకు సంబంధించి అడపాదడపా మనకి కొన్ని లీక్లు వస్తూనే ఉన్నాయి, బయట డిస్కషన్ జరుగుతుంది. విచారణ జరుగుతున్న తీరును బట్టి కూడా మనం అనలైజ్ చేసుకుంటే ఇది కొంతవరకు ఎటుపోబోతుంది ఏంటి అనేది యాజ్ పర్ ఫ్యాక్ట్స్ మనం కొంత చెక్ చేసుకోవచ్చు. కానీ రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక విషయాలు ఉన్నాయి అంటూ మేము వింటున్నాం.
సో మీరు రిమాండ్ రిపోర్ట్ని పూర్తిగా స్టడీ చేశారని కూడా విన్నాం. సో అసలు ఏముంది రిమాండ్ రిపోర్ట్లో, ఏముంది అక్కడ, ఏం చెప్పారు ఫర్దర్గా యాజ్ పర్ రిమాండ్ రిపోర్ట్ ఈ కేసు ఎలా ఎలా ఉండబోతున్నాయి, లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఎటువైపు దారి తీయబోతుంది? ఇక్కడ ఒకటండి, ఇంతకాలం జాప్యం జరగడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే సమాచారం రాబట్టడానికి సిట్ తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి కానీ, లేదంటే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా సిట్ అధికారులు తీగలాగారు. తర్వాత ఎంపీ విజయసాయి రెడ్డి విచారిస్తే తర్వాత పాత్రదారుల యొక్క డొంకంతా కదిలింది. అక్కడి నుంచి స్పీడ్ అందుకుంది. స్పీడ్ అందుకునేది ఎక్కడి దాకా వచ్చింది? సీఎంఓ ఆఫీసులో క్రియాశీలకంగా ప్రధాన భూమిక పోషించినటువంటి ధనంజయ రెడ్డి, అలానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డిని, అలాగనే ఎవరైతే భారతీ రెడ్డి గారి యొక్క ఫ్యాక్టరీకి సంబంధించిందో లేకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చూసేటువంటి మరొక ప్రముఖమైన ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో కలకలం రగిలింది. మనం అనకుండానే విచారణ సంస్థ ప్రస్తావించగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఒక కుట్ర కోణం చేస్తూ ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళే పత్రికేయుల సమావేశంలో చెప్తా ఉన్నారు. అంటే విచారణ సంస్థ ఏం చెప్పింది? రిమాండ్ రిపోర్ట్ లో హై ప్రొఫైల్ ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు అని చెప్పింది. ఇప్పుడు ఆ హై ప్రొఫైల్ నుండి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి ఈ రోజున ఈ విచారణ సమస్యలు వెళ్తా ఉన్నాయి. కాబట్టి హై ప్రొఫైల్ ఎవరు? ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని, ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారో జనరల్ గా ఎవరికైనా వచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసాను. కానీ సిట్ ఎందుకు పేరు వీళ్ళు పెట్టలేదు అని చెప్పేసి ఒకటి మనం గమనిస్తే, నేమ్ పెడితే ముందస్తు బెయిల్ తీసుకుంటారేమో అని చెప్పేసి ఏమైనా ఆలోచనలో ఏమైనా చేసిందా, లేకపోతే ఒకేసారి అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఆధారాలు సేకరించినారు కాబట్టి మరికొంత విచారణ జరిపేసి ఈ యొక్క అసలు అనకొండని పట్టుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తుందో వేచి. అయితే రిమాండ్ రిపోర్ట్ లో చెప్పిన దాని ప్రకారం అయితే అవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ ని తాగుతున్నాయి. రెండోది, ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో ఒక అంశం కాదు, దీంట్లో వ్యాపార లావాదేవీల్లో పెట్టారు, గోల్డ్ కొన్నారు, హై అండ్ వెహికల్స్ కొన్నారు, పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులు కొన్నారు, హవాలా చేశారు, షెల్ కంపెనీలు పాత్ర ఉంది దీంట్లో, అలానే మనీ లాండరింగ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. విదేశాలకు కూడా, దుబాయ్ లాంటి ప్రాంతాలకు కూడా దీంట్లో అక్రమ సొమ్మును పంపారు అనేది. దాదాపుగా 3,500 కోట్ల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఇవి ఏమి కిక్ బ్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసినవి మాత్రమే. కానీ వాళ్ళు చేసినటువంటి అక్రమ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, నగదు రూపీన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, మద్యం అమ్మకాలు, దాని ద్వారా వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేకూరిందనేది సిటీ చెప్పేటువంటి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొండే ప్రధానమైన అంశాలు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఇది డెఫినెట్ గా తాడేపల్లి ప్యాలెస్ ని తాకబోతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో సత్యప్రసాద్ కి ఐఏఎస్, కన్ఫర్మ్ ఐఏఎస్ ఇస్తామని చెప్పేసి అని ప్రామిస్ చేశారని చెప్పారు. ఈ రోజున దీంట్లో విచిత్రం ఏంటంటే మొత్తం టోటల్ గా కనుక చూసుకుంటే మొత్తం ఐపీఎస్లు, ఐఏఎస్లు అనేక మంది మంచి మంచి హోదాలో ఉండవలసిన అందరూ కూడా ఈ రోజున కేసుల్లో ఇరుక్కొని జైల్లో నలుగుతున్నారు. కొంతమంది ముందస్తు బెయిల్ మీద వచ్చారు. కాబట్టి దీంట్లో వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు, లేకుంటే సత్యప్రసాద్ లాంటి వాళ్ళు, సత్యప్రసాద్ అయితే ఓపెన్ గా చెప్తూ ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే సాక్షి పత్రికల్లో ఏమి రాస్తా ఉన్నారంటే కేసీ రెడ్డి కానీ, లేదంటే సత్యప్రసాద్ కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి కానీ, వీళ్ళంతా కూడా టీడీపీతో సంబంధాలు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆశాస్పదమైనటువంటి అంశం అది. ఇక్కడ చాలా స్పష్టమండి, లిక్కర్ స్కామ్ లో అసలు వినను ఎవరు అని చెప్పేసి త్వరలో తేలబోతా ఉంది.
అది ఎవరు అనేది డెఫినెట్ గా తాడేపల్లి ప్యాలెస్ ని టచ్ చేస్తా ఉంది. ఈ రోజున రేపు పోలీస్ కస్టడీ తీసుకోబోతా ఉన్నారు వీళ్ళని కూడా. అలానే ఈడీ ఎంటర్ అయిపోయింది. ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో డెఫినెట్ గా దీంట్లో మనీ లాండరింగ్ అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఇమిడి ఉన్నాయి కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయితే ఇంకా ఆస్తులు జప్తు అనేది ప్రారంభం అయిపోద్ది. ఇప్పటికే సిట్ కూడా ఆ దిశలో పయనం చేస్తా ఉంది, ఎవరి ఆస్తులు ఎంత ఏంటని చెప్పేసి. కానీ ఈ అక్రమార్జితాన్ని మనీ లాండరింగ్ ద్వారా ఎక్కడెక్కడ పెట్టారు అనే దాని మీద ఈడీ ఎంటర్ అయింది. ఈడీ విచారణలో కిసిరెడ్డి రాజశేఖర రెడ్డిని మా కస్టడీకి ఇవ్వాలంది. తర్వాత సత్యప్రసాద్ని తీసుకుంటారు, తర్వాత విజయసాయి రెడ్డిని తీసుకుంటారు. వీళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈడీ కూడా దుందుడుగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ ఏ పరిశ్రమల్లోనో ఏ వ్యాపారాల్లోనో ఏ ద్వారా ఈ యొక్క అక్రమ సొమ్మును పెట్టారో అవన్నీ జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. రెండో వైపున ఇప్పుడు సిట్ చేస్తుంది ఏంటి, దీంట్లో ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో వీళ్ళ యొక్క ఆదాయాలకు మించి ఆస్తులు ఏమున్నాయి అని చెప్పేసి విచారణ జరుగుతుంది. ఎప్పుడైతే ఆదాయాలకు మించి ఆస్తులు లభ్యమవుతాయో డెఫినెట్ గా అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి వచ్చేస్తారు వీళ్ళు కూడా. కాబట్టి ఇది ఇంతటితో ఇది ఢిల్లీ కుంభకోణంతో పోల్చుకుంటే ఇది అతిపెద్ద కుంభకోణంగా ప్రజలకు తెలిసిపోతా ఉంది. వేలాది కోట్ల రూపాయల కుంభకోణంలో ఉందని తెలిసిపోతా ఉంది. ఇక్కడేం కుంభకోణం లేదు, ఇక్కడేమీ లేదు, ఇదంతా రాజకీయ ప్రతీకార వాంఛతో చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏమంటున్నారంటే దీంట్లో ఐఏఎస్ని ఐపీఎస్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు, అందుకే ఈ రాష్ట్రానికి ఐఏఎస్లు ఐపీఎస్లు రావడానికి భయపడుతున్నారని. మీరు వాళ్ళని తప్పుడు పనులు చేయించి అక్రమ ఆలోచనతో మీకు అనుకూలమైన వాళ్ళని పాలకులు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు విధి నిర్వహణ లోపానికి పాల్పడి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వానికి నష్టం చేయటమే కాకుండా మద్యంలో కుంభకోణంలో పాత్రధారులు అయ్యారు. కాబట్టి ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఇంకొకళ్ళైనా కానీ చట్టం ముందు ఏమీ మినహాయింపు లేదు, చట్టం అందరికీ సమానం అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా గమనించవలసిన అవసరం ఉంది. కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేస్తా ఉంది, తాడేపల్లి తలుపులు తడుతూ ఉంది కాబట్టి ఏదో విధంగా రియాక్ట్ అవ్వాలి, పేరు బయట పెట్టకముందే విచారణ సంస్థలు మనం రియాక్ట్ అయిపోతే ప్రజల సింపతి వస్తుందని భ్రమిస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఈ సొమ్ము ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, అలానే బాలాజీ గోవిందప్పకి వచ్చిన సొమ్ములు ఎవరికి ఇచ్చారు అంటే ఆ సొమ్ము చేశారు. సుబ్బారావు గారు, అంటే ఇప్పుడు జనరల్ గా వైసీపీ నాయకులు అందరూ అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ గా ఈ విచారణ జరుగుతుంది తప్ప న్యాయబద్ధంగా జరగడం లేదు విచారణ అనేది వాళ్ళ కామెంట్. ఎస్, అంటే భయం ఏంటంటే ఎప్పుడైతే కుడి ఎడమలు జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు, కృష్ణమోహన్ రెడ్డి కానీ ధనంజయ రెడ్డి కానీ, కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పాత్ర క్రియాశీలకంగా ఉంది ఈ కుట్ర కోణంలో నిర్ధారణ అయిన తర్వాత ఈ కలెక్ట్ చేసినటువంటి సొమ్మంతా కూడా అక్కడికి చేరిందని తెలిసిన తర్వాత డెఫినెట్ గా కంగారు వస్తుంది. ఇది తాడేపల్లి ప్యాలెస్ టచ్ అవుతోంది, ఇంకా లేదు మన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి ఒక వాళ్లే నిర్ధారించుకొని ఆల్రెడీ ఇది ఆయన్ని టార్గెట్ గా జరుగుతుంది విచారణ అని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవాలు, ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్, ఈ కుట్ర కోణంలో సాంకేతిక పరమైనటువంటి సాక్ష్యాలు లభ్యమైనవి, అలానే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లభ్యమైనవి. కాబట్టి స్పష్టంగా కళ్ళ ముందు కనబడతామంటే ఆల్రెడీ సత్యప్రసాద్ లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ డిమాండ్ రిపోర్ట్ లో కూడా, నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు మేము కిక్ బ్యాక్ల ద్వారా కమిషన్ ద్వారా వసూలు చేసి పంపేవాళ్ళము అని చెప్పేసి. ఈ కిక్ బ్యాక్స్ ఈ కమిషన్స్ ఎక్కడికి వెళ్ళాయి? తనకు అనుకూలంగా పర్సంటేజ్ ఇచ్చిన వాళ్ళకే నువ్వు సంస్థల్ని, మద్యం సంస్థలకి బెవరేజీలకి నువ్వు ఇచ్చావే, బెవరేజ్ యజమానులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారే, అనేక మంది సాక్షులు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం ఆధారంగానే మీరు ఏ విధంగా డిస్క్రిపెన్సీ, నీకు అనుకూలం ఉన్న వాళ్ళు నీకు వ్యతిరేకులు, ఈ మీ కోరిన విధంగా పర్సంటేజ్ ఇచ్చిన వాళ్ళు ఇవ్వనని చెప్పిన వాళ్ళు, ఇలాగా విభజించి నీకు పర్సంటేజీలు ఇచ్చిన వాళ్ళకే ప్రాముఖ్యత ఇచ్చేసి ప్రజల ఆరోగ్యానికి హానికరం కలిగించేవంటి, ప్రజల ప్రాణాలకి నష్టం కలిగించేవంటి
మద్యాన్ని సరఫరా చేసి నాణ్యమైన మద్యం కనుక అమ్మితే, వాళ్ళు స్టాండర్డ్ కంపెనీస్ అయితే వీళ్ళు కోరినటువంటి పర్సంటేజ్ ఇవ్వడానికి అవకాశం లేదు. అంతే కదా, బయట వాళ్ళే తక్కువ పర్సంటేజ్ ఇస్తారు కదా, బయట అయితే ఎంతైనా వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చేటువంటి ప్రజల ఆరోగ్యానికి హానికరమైనటువంటి అంశాలని ఆ యొక్క మద్యాన్ని తయారు చేసి చీఫ్ లిక్కర్ పేరుతో ప్రజల చెంది ప్రజల ఆరోగ్యాలతో, ప్రజల కుటుంబ జీవితాలతో ఆటలాడుకొని మద్యం మీద వచ్చే సొమ్మే ముఖ్యం, ప్రజల యొక్క ప్రాణాలు ముఖ్యం కాదని చెప్పేసి వ్యవహరించిన తీరు చాలా ప్రమాదకరమైంది. ఈ రోజున మద్యం తాగి మృతి చెందిన కుటుంబాలకి లేదా నష్టం జరిగిన కుటుంబాలకి వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి నష్టపరిహారం ఇవ్వాలి. అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మనం గమనించాలి. ఇది కేవలం డబ్బుకు సంబంధించింది, కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశం మాత్రమే కాదు. ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ క్రైమ్ కదా. ప్రజలు దీన్ని తాగుతారని తెలుసు, బయట వాళ్ళైతే ఎక్కువ కమిషన్లు ఇవ్వరు కాబట్టి సొంతగా వీళ్లే పెట్టేసుకొని ఏయో పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టేసి చీప్ క్వాలిటీ కెమికల్స్ని, చీప్ క్వాలిటీ దాంట్లో వాడి, మెటీరియల్స్ని వాడి ఇష్టారీతిని తయారు చేసి అది ప్రజలే తాగుతారని తెలుసు. చివరికి ఆ డబ్బు కోసమే కదా ఇదంతా చేసింది. చివరికి ప్రజల ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది అది ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ క్రైమ్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే అఫీషియల్ గా దీన్ని మనం ఖచ్చితంగా వి షుడ్ అండర్స్టాండ్ ఇన్ దట్ వే. ఖచ్చితంగా ఒకసారి ఎస్పీ సాహిబ్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి పరిస్థితి అంటే విచారణ అంశం అనేది ఒకవైపు అయితే, మరోవైపు ఇప్పటికే రకరకాల బెదిరింపులు బయట కనిపిస్తున్నాయి. గతంలో ఏం జరిగిందో చూడలేదా, మా అంత ధైర్యం ఉందా, అరెస్ట్ చేసే అంత ధైర్యం ఉందా, అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలీదా, ఇలా రకరకాల బెదిరింపులు మనకి బయట కనిపిస్తున్న నాయకుల నుంచి. ఆయనతో పాటు మేము కూడా వచ్చేస్తాం లోపలికి, మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా ఇప్పటికీ కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి అసలు? నందు గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మహాన్యూస్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. దొంగ 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 అని అరిచినట్టుందండి కేసు. అసలు 2014-19 మధ్య కాలంలో అప్పుడు ప్రైవేట్ వ్యక్తులు మద్యాన్ని అమ్మేవాళ్ళు. 2019 వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంటే మద్యం అమ్మింది. అప్పుడున్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ లైసెన్స్లు, అప్పుడున్నటువంటి లిక్కర్ పాలసీని మొత్తం రద్దు చేసి వీళ్ళు కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ కేసులో విజయసాయి రెడ్డి బయటకు వచ్చి విజిల్ బ్లోయర్ అయ్యాడండి. లేకపోతే కొన్ని అంశాలు తెలియవు ఎవరికి కూడా ప్రపంచానికి. మా ఇంట్లో మీటింగ్ జరిగింది, రాజ్ కసిరెడ్డి కలిశాడు, మిథున్ రెడ్డి వచ్చాడు, తర్వాత ఇతనితో పాటు ఇంకా కొంతమంది వచ్చారని చెప్పి ఆయన పేర్లు చెప్పడం, పలానా అప్పుడు జరిగింది, మీరు ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఇది ఎట్టుందంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లలు జాంకాయలు దొంగతనం చేస్తారండి. ఎవరికైతే ఆ కాయ ఇవ్వడో వాడెళ్ళి యజమాని చెబుతాడు. అట్లానే విజయసాయి రెడ్డికి మరి ఏమన్నా అందలేమోదేమో దీంట్లో. కాబట్టి నేను ఏమంటానంటే గతంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీలన్నీ రద్దు చేసేసి కొత్తగా లిక్కర్ పాలసీ తీసుకొచ్చి వాసుదేవ్ రెడ్డి అనే అతన్ని ఎండీగా నియమించి అతన్నే బెవరేజెస్ కార్పొరేషన్ కమిషనర్ గా కూడా నియమించారండి. సత్యప్రసాద్ అనే ఇంకొక అతన్ని దీనికి కోఆర్డినేటర్ గా వ్యవహరించేటట్టు చేసి వీళ్ళు అసలు ఈ మద్యంలో నెలకి 50 నుంచి 60 కోట్లు ఏ విధంగా సంపాదించాలి, కేవలం కమిషన్లేనండి, అమ్మకాల మీద వచ్చే కమిషన్లు. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఎక్కడెక్కడికి మద్యం వెళ్ళాలనేది ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి మొత్తం ఇతను ఆపరేటింగ్ చేసేవాడంట. అతను పేరుకి అసలు ఐటీ సలహాదారుడు, కానీ అతను తెలివితేటలు మొత్తం ఈ మద్యం సిండికేట్ లోనే ఉపయోగించారండి. ఇంకేముంది, మిథున్ రెడ్డి దగ్గర నుంచి కూడా కొంత కీలకమైన సమాచారం రాబట్టాలి, ప్రధాన నిందితుడు అతనేనని చెప్పి సిట్ దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించినప్పుడు కూడా అతను బెయిల్ కోసం పోరాడారు. సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తి గారు అన్నారు, ఏమయ్యా పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, ఇంత వ్యయంతో ఉన్నటువంటి పెద్ద పెద్ద లాయర్లను ఈ కేసులో బెయిల్ కోసం ఉపయోగిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, లేదు మీరు వెళ్ళి హైకోర్టులో తెలుసుకోండి అని చెప్పి పంపించినటువంటి సందర్భం. సో దీంట్లో ప్రధానంగా చూసుకుంటే నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. పక్కన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు. తెలంగాణలో 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ లో మరి 1,671 కోట్లు జరిగినాయి అని చెప్పి అధికారికంగా చెబుతున్నారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ చూసుకుంటే నాసిరకం అదేనండి చీఫ్ లిక్కర్ 3 రెట్లు ధర పెంచారండి. దాంతో పాటు ప్రీమియం మద్యం మీద 2 రెట్లు ధర పెంచారు, వీర్ల మీద మరి 2 రెట్లు ధర పెంచారు. అయినప్పటికీ ఎందుకు లిక్కర్ సేల్స్ అమౌంట్ తక్కువ వచ్చిందండి?
పైపెచ్చు 1,00,000 కోట్ల రూపాయల మొత్తం కూడా ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. కేవలం ఒక 600 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇక్కడే దొంగలు పట్టుబడలేదా? పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు 5-10% అమ్మకాల్లో తేడా ఉండిద్దండి ఇక్కడ మనకి. పైపెచ్చు ఏంటంటే 2019లో ఏమో వాస్తవంగా అప్పటి వరకు ఉన్నటువంటి 2,934 మద్యం దుకాణాలు ఉంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,394 దుకాణాలు, అంటే దుకాణాలను పెంచారండి వీళ్ళు. పెంచేసి అడ్డగోలుగా లైసెన్స్ ఇచ్చేసుకొని, గవర్నమెంట్ అమ్మటం కదా, అక్కడ ఎక్సైజ్ వాళ్ళ తనిఖీలు ఏముండవు, అలాగే కీ రిజిస్టర్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఉండరు. గతంలో ఉన్న సాఫ్ట్వేర్లు మార్చేశారు, గతంలో ఉన్న బెవరేజెస్ వాళ్ళని బెదిరించేసి ఏళ్ళ డైరెక్టర్లు దాంట్లోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇక్కడ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ రోజు ఆ రోజు మానిటరింగ్ చేస్తా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఎప్పుడు మద్యం అమ్మాలి, ఏ బ్రాండ్లు ఎక్కడ రావాలో అతనే మొత్తం మానిటరింగ్ చేశాడు. దీనికోసం అతను శాటిలైట్ లింక్ అనేటువంటి ఒక టెక్నాలజీని వాడాడు. దీంతో పాటు బెవరేజెస్ కార్పొరేషన్ దగ్గర నుంచి కీలకమైన అధికారులు ఎప్పటికప్పుడు వాట్సాప్ సమాచారాలు వీళ్ళకి అంది. ఇవన్నీ తంతులు చేశారు. ఇక్కడ ఏమైందంటే టెక్నికల్ గా అందరికీ బలపడింది. మేము చాలా సందర్భాల్లో అన్నాం, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మద్యంలో పెద్ద కుంభకోణం జరుగుతుంది, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే దాన్ని బయట తీస్తామని చాలా సందర్భాల్లో. అధికారులు ఏందండి, ప్రైవేట్ వ్యక్తులు ఏందండి, అసలు ప్రైవేట్ వ్యక్తులకి ఏం సంబంధం అండి ఈ కేసులో? ప్రైవేట్ వ్యక్తులు వాస్తవంగా మద్యం అమ్మకాల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే ఇక్కడ అంటే ఇక్కడ మేమేమంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్మించారు, కానీ ఈ కేసు మొత్తం బాధ్యత వహించాల్సింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నాం. ఇంకేముంది, వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు వచ్చేసి గొడ్డలు చించుకుంటున్నారండి, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అని కాలు ఎగరేస్తున్నాడు. పేరు నాని అయితే అరెస్ట్ చేయండి చూద్దాం, మా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా మీరు అంటే, తప్పు చేస్తే అరెస్ట్ చేయదా? ఇక్కడ ఆధారాలు, కీలకమైనటువంటి ఆధారాలు దొరికినాయండి. కోర్టులో రిమాండ్ రిపోర్ట్ లో సజ్జల శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కీలకమైనటువంటి అంశాలు చెప్పాడు. రాజ్ రెడ్డి దగ్గర నుంచి కేవైసీలో లభ్యమైన దాంట్లో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ దొరికినాయి, ఐపీ అడ్రస్ దొరికినాయి, ఇతను గోవిందప్పకి ఏ విధంగా డబ్బులు ఇచ్చాడో కూడా, మనీ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగినాయి కూడా కీలకమైన ఆధారాలు దొరికినాయి. గోవిందప్పని అరెస్ట్ చేస్తే కూడా అతను కూడా విలాసవంతమైనటువంటి భవనాలు, పెద్ద కార్లు, దీంతో పాటు గోల్డ్ కొన్నట్టు ఇవన్నీ బయటకు వస్తున్నాయండి. ఇది ఒక తంతు అయితే దీంట్లో ఇంకా పెద్ద విషయాలు జరిగినాయండి. బేవరేజెస్ వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని, లేదా నయానోభయాన బెదిరించి కొంతమందిని వాళ్ళ దగ్గర కమిషన్లు కక్కుర్తిపడి ఈ మొత్తం మళ్ళీ మిథున్ రెడ్డికి కొంత పంచారండి. ఇక్కడ మిథున్ రెడ్డి దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ అయినాయి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడో ఆధారాలు కూడా బయటకు వచ్చినాయి. దాంతో పాటు ఇప్పుడు చేస్తున్న అరెస్టులు, విచారణ అంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా అరెస్ట్ చేయలేరు కాబట్టి ఇప్పుడు ఈ విచారణ అంతా కూడా కేవలం ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన దగ్గరికి వెళ్లే ఉద్దేశంతోనే వీళ్ళని అదుపులోకి తీసుకొని వీళ్ళేదో విచారించి వాళ్ళు ఏదో భయపెట్టి చేస్తున్నారు తప్ప నిజంగా ఏమి లేదు అనేది వైసీపీ వాళ్ళ వాదన. అదేనండి నేను అంటుంది, వాళ్ళ వాదన అట్టానే అంటారు. ఏ కేసు అయినా కానీ బలంగా నిరూపించాలి, తప్పు జరిగిందన్నప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇప్పుడు అంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారండి. ఎక్కడెక్కడ ఏం జరిగింది, ట్రాన్సాక్షన్ ఏమైంది అనేది కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ సిట్ అధికారులు సేకరించారు. ఈ కేసులో ఏంటంటే వాళ్ళు చాలా వేగంగా ముందరికి వెళ్తున్నారు. ఈ కేసులో దాదాపు 180 మందిని విచారించారండి. 180 మందిని వాళ్ళు ఇచ్చినటువంటి పలు ఆధారాల పరంగా ముందరికి వెళ్ళినప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి 7గురిని అరెస్ట్ చేశారు. దీంట్లో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరు ఒక ఐఏఎస్ స్థాయి అధికారి. ఓఎస్డీని మామూలు విషయం కాదు కదా, అంటే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారండి? వాళ్ళు కోర్టులోకి ఎన్నిసార్లు బెయిల్కి వెళ్ళారని బెయిల్కి వెళ్ళినా కానీ కోర్టు యాక్సెప్ట్ చేసిందా? ఎందుకంటే ఇక్కడ బలమైన ఆధారాలు ఉండబట్టే కోర్టు కూడా లేదు మీకు బెయిల్ ఇస్తానికి అవకాశం లేదు అని అన్నారు. ఆషామాషిగా ఏంటంటే ఎవరైనా కానీ ఒక కోర్టులో బెయిల్ వేసినప్పుడు ఆ దర్యాప్తు అధికారులు ఇచ్చేటువంటి వాళ్ళే చూస్తారు మొత్తం ఈ కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయా లేవని. బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈ కేసులో ఎవరికి బెయిల్ రావట్లా. రెండో అంశం, ఎప్పుడైతే సిట్టు దర్యాప్తు ఈ లిక్కర్ స్కామ్ మీద వేస్తున్నాం అన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో బల్క్ లో ఎన్నో డాక్యుమెంట్స్ తగలబెట్టేశారు. కనీసం ఆ రోజు తగలబెట్టిన దానికి వాళ్లే మళ్ళీ బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రపూరితంగా చేశారు, ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఒక అనుమానాస్పదంగా క్రియేట్ చేయడానికి వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్ కూడా పెట్టారు అక్కడ. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ అన్నాడు, ఏమండి మీకు అక్కడ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదని చెప్పి. సీసీ ఫుటేజ్లు అడిగితే అక్కడ సీసీ ఫుటేజ్లు పనిచేయట్లేదు అంటున్నారు. ఎక్కడ సీసీ ఫుటేజ్ దాదాపు కాదండి 27 అడుగులు ఎత్తున అక్కడ పెద్ద భారీ కట్అవుట్ కట్టేసేసి ఇనుప కంచి కట్టుకొని బయటకు వచ్చేసి ఆ డాక్యుమెంట్స్, కంప్యూటర్ చిప్స్, వాటికి సంబంధించినటువంటి విలువైన మొత్తం అక్కడ తగలబెట్టారు. వాటిలో కొన్ని పోలీసు సిట్ అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించారు, కొన్ని వాళ్ళకి అక్కడ సగం తగలబండి కూడా కొన్ని దొరికినాయి. కాబట్టి దీంట్లో ఏంటంటే ఈ దొంగ ఎవడయ్యానంటే గుమ్మడికాయలో దొంగ ఎవరయ్యానంటే భుజాలు దౌడుకున్నట్టు ఈ కేసులో అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారండి. అధికారులు కూడా ఇక్కడ ఏం చేశారంటే వాసుదేవ్ రెడ్డి ఎక్కడో రైల్వేలో ఉండేవాడిని ఇక్కడ తీసుకొచ్చారు, అదేవిధంగా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారు. తనకి 2 పదవులు అండి ఇక్కడ, ఎండి కార్పొరేషన్ దానికి ఎండి
మళ్ళీ కమిషనర్ కూడా అతనే. ఇక బెవరేజెస్ వాటిని వాళ్ళని భయపెడతాం, తీసుకురావటం, ఇక్కడ ఏంటంటే ఏ బ్రాండ్లు అమ్మాలి ఏంటి మొత్తం వీళ్ళే మ్యానిపులేట్ చేసేసాం, ఆ సాఫ్ట్వేర్ని మార్చేసేసి దొంగ మెయిల్ ఐడీలు క్రియేట్ చేయటం, ఇవన్నీ అధికారులు దొరికినాయండి సిట్ అధికారులకి. కాబట్టి వాళ్ళ మీద కీలకమైన సమాచారం ఉంది కాబట్టి రిమాండ్ రిపోర్ట్లు వీళ్ళు ఇచ్చినవి మొత్తం కలిపి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందుకని కోర్టు కూడా ప్రొసీడ్ అండి మీరు మొదటికి వెళ్ళమంటున్నారు. ఇవన్నిటికీ సూత్రధారి పాత్రధారులు బయటకు వస్తున్నారు. కానీ ఇక్కడ అసలు పాత్రధారి అనేటువంటి వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి టంకాపలంగా ఈ రిపోర్టులు చూస్తే తెలుస్తుంది. సామాన్యుడికి కూడా అర్థమవుతుందండి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ఈ 1000 కోట్ల రూపాయల లూటీ జరిగింది. 1000 కోట్లు కాదండి, 1,00,000 కోట్లు పైన జరిగింది. ఇక్కడ ఓన్లీ కమిషన్ లోనే 4,000 కోట్లు బయటకు వచ్చినాయి. రేపు అమ్మకాల్లో ఉంది. అదే విధంగా ఈ షాపుల్లో దొంగలు ఇక్కడ అమ్మారండి. నేను ఉదాహరణ చెబుతా. జంగారెడ్డిగూడెంలో 15 మంది చచ్చిపోయారు. తర్వాత ఇంకో 3వ రోజు ఒక 9 మంది చచ్చిపోయారండి. మీరు అన్నారు చూసారా, ఇక్కడ మొత్తం అటు తిరిగి ఇటు తిరిగి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు లోపల ఉంది అని చెప్పేసి మీరు అన్నారు. అంటే అఫీషియల్ గా మనకి పూర్తి స్థాయిలో అధికారులు ఎవరు దాన్ని రివీల్ చేయకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా కేసు విచారణ జరుగుతున్నటువంటి తీరుతెన్నులు చూసినా, లేదంటే విచారణ ఎవరినైతే విచారిస్తున్నారో వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారాన్ని అబ్జర్వ్ చేసినా కేసు ఎటుపోబోతుంది చివరికి అనేది అందరికీ ఒక అంచనా అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా క్లియర్ గా ఒక అంచనా దొరుకుతుంది, అధికారులు ఎవరు అఫీషియల్ గా చెప్పకపోయినప్పటికీ. కానీ సరే ఇప్పటికైతే అధికారులు చెప్పలేదు కదా అరెస్ట్ చేస్తామని కానీ, లేదంటే ఆయన పేరు ఉందని కానీ ఎవరు అఫీషియల్ గా అయితే ఎవరు చెప్పలేదు కదా. కానీ ఇన్ని రోజులు లేదు. ఇప్పుడు వైసీపీలో ఎందుకు ఇంత పెద్ద గందరగోళం? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక ఏదో కాసేపట్లో అరెస్ట్ చేయబోతున్నారంత హడావుడి కనిపిస్తుంది. నాయకుల్లో చాలా మందిలో బెదిరిస్తున్నారు, కంగారు పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు, సింపతి కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదో రకరకాలు జరుగుతుంది. ఒకసారి నేను శ్రీనివాస్ గారితో మళ్ళీ మాట్లాడడం మీతో. ఓకే సార్. శ్రీనివాస్ గారు, ఇవన్నీ కాదంట అసలు. అంటే విచారణకి సంబంధం లేదు, డాక్యుమెంట్స్ కి సంబంధం లేదు, వాళ్ళు చెప్తున్న సమాధానాలు ఏమీ సంబంధం లేదు. కేవలం ఇప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు చెప్పే మాట ఏంటంటే 53 రోజుల పాటు చంద్రబాబు గారిని లోపల పెట్టారు కాబట్టి దానికంటే ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎక్కువ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇదంతా నడుస్తుంది అనేది చాలా మంది వాళ్ళు వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాటలు. సో అంటే ఈ విచారణకు కానీ జరుగుతున్నటువంటి పరిణామాలకు కానీ ఈ కేసులకు కానీ ఇంపార్టెన్స్ లేదా సార్? చంద్రబాబు నాయుడు గారి కేసుకి ఈ లెక్క స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి ఏ విధమైన సంబంధం లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నమాట ఈ 2 కేసుల్లో. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్త కర్మ క్రియగా లెక్క స్కామ్ లో ఉన్నారు, 3,200 కోట్లు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పటం, సుప్రీంకోర్టు కూడా దీంట్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీకు బెయిల్ ఇవ్వటం కుదరదని చెప్పేసి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి చెప్పటం, ఇవన్నీ కూడా మనం చూసాం. మనం అంటే ప్రభుత్వమే మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ప్రభుత్వమే లెక్క రమ్మటము, దాంట్లో మళ్ళీ ఉద్యోగస్తులు అంటే టీచర్స్ ఉపాధ్యాయులను కూడా పెట్టి వాళ్ళతో కూడా లెక్క రమ్మించినటువంటి పరిస్థితి మనం చూసాం అన్నమాట. మనం అంటే దీంట్లో మనీ లాండరింగ్, మరి 400 కోట్ల రూపాయలతో బంగారం కొనటము, ఇవన్నీ కూడా మరి ఈ డిజిటల్ పేమెంట్లు చేయకుండా క్యాష్ పేమెంట్లు ఎందుకు చేశారు అనే దానికి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల సంక్షేమం చూడాలి, అట్లా కాకుండా బెనామీ కంపెనీలు పెట్టి నాణ్యమైనటువంటి మద్యాన్ని అమ్మకుండా ఈ చీపు లెక్క అమ్మటం వల్ల దగ్గరగా ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది కిడ్నీలు పాడైపోయినాయి వాళ్ళు. అంటే ఈ విషయం కూడా మనకు స్వయంగా మంత్రి సత్యకుమార్ గారు కూడా చెప్తాం జరిగింది అనమాట. అంటే 1,00,000 మంది ప్రాణాలు తీసినటువంటి ప్రభుత్వం అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మద్యం ఎవరు తాగుతారు? అమాయకులు తాగుతారు, మరి పేదవాళ్ళు తాగుతారు. వాళ్ళు ఏదో కష్టం చేసి సాయంత్రానికి వచ్చేసి కొంతమందికి రెగ్యులర్ గా అలవాటు ఉండేది కాబట్టి వాళ్ళు వచ్చి మద్యం తాగుతారు. అంటే వాళ్ళందరూ కిడ్నీలు పాడైపోయినాయి. వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళందరూ రిపోర్ట్లను బట్టి మంత్రి గారు కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. మరి ఇంతమంది మరి పేద ప్రజల యొక్క రక్తం తాగాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉందా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి మనం. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే సత్యప్రసాద్ గాని వాసుదేవ్ రెడ్డి గాని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఎవరెవరికి మేము 3 పూలు చెల్లించాము, ఎక్కడికి వెళ్ళినాయి అనేది కూడా కింగ్ పిన్ ఎవరు అనేది కూడా చాలా స్పష్టంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు చేయటానికి ప్రధానమైన కారణం సినిమా నటి మోనికా బేడి కేసులో కూడా ఈ కృష్ణమోహన్ రెడ్డి అప్పుడు ఎంఆర్ఓ ఉండి ఇవన్నీ ఇవ్వటం, పాస్పోర్ట్ దానికి పర్మిషన్ ఇవ్వటం అన్ని మనం చూసాం ఆ రోజు, సర్టిఫికెట్స్ ఇష్యూ చేయటం అనమాట. మరి అలాంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని
సీఎంఓ ఆఫీసులో ఎట్లా తీసుకున్నారు అంటే ఎవరైతే ఈ నేరాలు ఘోరాలు చేస్తారో వీళ్ళనే చీఫ్ మినిస్టర్ ఆఫీసులో తీసుకున్నారు అని అంటే అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఏ ప్రభుత్వం అయినా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఎవరిని తీసుకుంటారంటే పిఏపిఎస్లుగా ఏ విధమైనటువంటి కరప్షన్ లేకుండా నేర చరిత్ర లేకుండా వైట్ పేపర్ ఉన్నటువంటి నిజాయితీ పదవులు తీసుకోవాలి పేషెంట్లు. మరి అలాంటిది ఇలాంటి ఎన్ని చేసినటువంటి వ్యక్తులను తీసుకోవటం మరి ముఖ్యంగా ఈ వాసుదేవ్ రెడ్డి గారు ఈయన మన ధనంజయ రెడ్డిని ఢిల్లీ డామండ్ అయ్యు అక్కడ ఉన్నటువంటి సర్వీస్ నుంచి తీసుకొచ్చేసి నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ ఇవ్వటం అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రలోభ పెడతాం వల్ల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే తప్పుడు పనులన్నీ చేస్తున్నారన్నమాట. అదే దీంట్లో మనకి కృష్ణమోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నా మీకు ఇక్కడ ధనంజయ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నా ఒకసారి చూస్తాం మనం. సీఎం ఆఫీస్ లో అయితే మొత్తం ధనంజయ రెడ్డి రూల్ చేశాడు, మినిస్టర్లను కూడా ఆయనే కంట్రోల్ చేసేవాడు, మినిస్టర్లు కూడా ఓన్లీ ఆయనకే రిపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న మాట ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారని కూడా చెప్తున్నారు. ఇక ఈ బాలాజీ గోవిందప్ప తీసుకెళ్తే ఆయన భారతీయ సిమెంట్స్ లో ఆయన పర్మనెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. మరి భారతీయ రెడ్డికి తెలియకుండా ఆయన ఏ పని చేయడు, రెగ్యులర్ గా ఆయన ఎవరెవరు తీసుకెళ్లి ఈ మంత్లీ వచ్చేటువంటి ఈ 60 కోట్ల ముడుపులు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇచ్చారని చెప్పేసి వాళ్ళందరూ విచారిస్తే వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఎవరికి పోయింది అనేది కింగ్ పిన్ ఎవరో వాళ్ళే చెప్పారనమాట. అంటే ఇక్కడ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ వాళ్ళు ఎమ్మెల్యేనా కామన్ మేనా ముఖ్యమంత్రి అనేది చూడకూడదు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం కొంతమందికి చుట్టంగా ఉంటే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాబట్టి ఎవరున్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డి అనేది ఇష్యూ కాదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. తీసుకున్నప్పుడే పేద ప్రజల యొక్క ప్రాణాలు మనం కాపాడినటువంటి వ్యక్తులు అవుతాము. ఇప్పటికే చాలా డిలే అయింది, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి దగ్గరగా 1 year అవుతుంది, 11 months అవుతుంది. ఇంకా దీన్ని సాగదీయటం కరెక్ట్ కాదు. ఇలాంటి కేసులు అన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేసి ఎవరు కూడా మరొకరు ఎలాంటి తప్పులు చేయకుండా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజల సంక్షేమమే చేయాలి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి దామోదరం సంజయ్ గారు అని ముఖ్యమంత్రి ఉన్నారు 1961. ఆయన ముఖ్యమంత్రి చేశారు, కేంద్రంలో మంత్రులుగా 2 సార్లు చేశాడు ఆయన క్యాబినెట్ మినిస్టర్ గా. అయినా కూడా ఆయనకి ఒక సొంత ఇల్లు గాని ఆయనకి ఒక కారు గాని ఏమీ లేదు, ఆస్తులు లేవన్నమాట, రూపాయి ఆస్తులు కూడా లేవన్నమాట. అంటే అంత నిజాయితీ పోయిన మన భారతదేశంలో అలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు మనం. మరి అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో చివరికి మనకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిలో స్వయంగా ఇలాంటి అవినీతికి పాల్పడటం, 1000 కోట్ల రూపాయలు మా ప్రజల సొమ్మును దోపిడీ చేయటం మనం చూస్తున్నాం. అంటే నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా కూడా సిగ్గుపడాలన్నమాట ఓటర్లు. ఎందుకంటే మనం ఎలాంటి వ్యక్తులకు వేస్తున్నా మంచిగా ఎన్నుకోవాలి. మనం ఎన్నుకోకుండా ఆ రోజు ఏదో మందు ఇచ్చారని చెప్పేసి డబ్బులు ఇచ్చారని చెప్పేసి నేరస్తులను మన క్రిమినల్స్ ని ఎన్నుకుంటే నిజంగా రాష్ట్రం పరిస్థితి ప్రజల పరిస్థితి రోడ్డు పాలవుతాయని మనం చూసాం అన్నమాట. నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే ఎన్నుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు. రాష్ట్రం కూడా అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది. ఏది ఏమైనా సిట్ ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కేసుని మరి విచారణ చేసి దీంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, భారతీయ రెడ్డి ఉన్నారా, వీళ్ళందరి యొక్క ఏవైతే ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వాళ్లే ఉన్నారనేది కూడా చాలా స్పష్టంగా ఈ వ్యక్తులు ఎవరంటే వాళ్ళ సొంత మనుషులు. ఇది మొదటి నుంచి 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గా ఉండి వాళ్ళ కోసం ఏమైనా మేము చేస్తాం అనేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ తీసుకోవటం యువతలేమో నిజంగా కుటుంబ సభ్యులు సొంత మనుషులు జైలుకి అందరూ క్యూ కడుతున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యమైన ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా జైలు తిరగడమే సరిపోతుంది. తప్పు చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ ఒకే రకంగా ఉండాలి. అంతే ముఖ్యమంత్రి తప్పు చేస్తే ఏ విధమైనటువంటి రూల్స్ వర్తించవు అనేటువంటిది మనం కానీ ఆ ఇండికేషన్ బయటకు వెళ్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ ప్రజల్ని పీడించుకునేటువంటి పరిస్థితి ఉండేది. విచారణ జరుగుతోంది, రిమాండ్ లో ఉన్నారు ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ. మరి ఫర్దర్ గా లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు ఈ కేసు మీ అంచనా ప్రకారం ఎలా వెళ్ళబోతుంది విచారణ ప్రస్తుతం ఉన్నటువంటి యాజ్ పర్ ద డీటెయిల్స్ అనేది? ఆల్రెడీ ధనంజయ రెడ్డి గాని కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ గాని ఒకసారి మనం పరిశీలిస్తే ఆ కుట్ర కోణంలో వీళ్ళు భాగస్వాములే అనేది నిర్ధారణ అయింది. అంతేకాకుండా
వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఫండ్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలో ఆ మెథడ్ కూడా క్రియేట్ చేసింది వీళ్ళే అని, అలానే డైవర్షన్ ఫండ్స్ డైవర్షన్ కానీ, లేదంటే రికార్డ్స్ క్రియేషన్ చేయడంలో కానీ, లేకుంటే ఫండ్స్ ఎక్కడ ఉంటాయి వాటిని ఎలా కలెక్ట్ చేయాలి, దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మేము కలెక్ట్ చేశాము అని చెప్పేసి అని సిట్ రిమాండ్ రిపోర్ట్ లో రాసిందండి. అంటే కర్త కర్మ క్రియ కేసిరెడ్డి అయితే ఈ స్కెచ్ అంతా గీసింది వీళ్ళే. అంటే ఎవరైతే సీఎంఓ ఆఫీసులో పనిచేసి క్రియాశీలకంగా ఉన్నాడో ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి వంటి వాళ్ళు దీనికి రూపకల్పన చేశారు అని చెప్పేసి చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. అంతేకాదండి, రిమాండ్ రిపోర్ట్ లో ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, చాలా స్పష్టంగా రాసింది ఏంటంటే దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో చెప్పారు. దీంట్లో ప్రైవేటు వ్యక్తులు, హై ర్యాంకింగ్ అఫీషియల్స్ and higher authorities of the political executive of the then government, higher authorities of the political executive of that then government, the then government. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి హైయర్ అథారిటీస్ అయినటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఈ నేరాల్లో పాల్గొన్నారు. ఎవరు ఈ హయ్యర్ ఎగ్జిక్యూటివ్? ఎవరు హయ్యర్ పొలిటికల్ ఆ గవర్నమెంట్ లో హైయర్ పొజిషన్ లో ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? ఇంకా వేరే చెప్పాలా? ఇంకే కాదు సార్, సీఎంఓలో అధికారులే మాకంటే పైన ఉన్న వాళ్ళంటే ఇంకెవరుంటారు సార్ అక్కడ? నేను అదే అంటుంది. ఇది చూసిన తర్వాతే, రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గంగవెర్రలు ఎత్తి వింత వింత ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ హైర్ అథారిటీస్ అంటే ఎవరు? హైర్ అథారిటీ ఆఫ్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఆ గవర్నమెంట్ లో? జగన్మోహన్ రెడ్డి అవుతారు, ఇంకెవరు అవుతారు చెప్పండి. కాకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ విషయం ప్రస్తావించలా, అవును, పేరు ప్రస్తావించలా, కానీ పదం అయితే క్లియర్ గా వాడింది, హైర్ అథారిటీస్ ఆఫ్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్. కాబట్టి డెఫినెట్ గా దాంతో గంగవెర్రలు ఎత్తున్నారు వీళ్ళు. డెఫినెట్ గా ఇది ఏదేమైనప్పటికీ కూడాను ధనంజయ రెడ్డి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, లేకుంటే బాలాజీ, వీళ్ళు పెట్టినట్టు వీళ్ళని విచారించిన తర్వాత కొన్ని అంశాలు వెలుగు చూసినాయి. డెఫినెట్ గా ఈ సొమ్ము అంతా కూడా ఎక్కడికి చేరింది, ఆ హైర్ అథారిటీస్ ఎవరు అనేది అక్కడికి చేరింది అనేది వాస్తవం. ఇప్పుడు ఆ హైర్ అథారిటీని ఈ రోజున ఇన్వెస్టిగేషన్ దగ్గర సమాచారం ఉంది కాబట్టి తదుపరి విచారణ జరిపి హైర్ అథారిటీస్ ని దీంట్లో ముద్దాయిగా పెట్టాలి. ఇప్పుడు 33 మంది ఉన్నారు, అది 34 అవుతారా, 35 అవుతారా, ఇంకా పెరుగుతారా? ఈ రోజున కొన్ని పత్రికల్లో కూడా మద్యం సీసాలో వైకాపా మాఫియా నెట్టింగ్ తో ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి కూడా పాత్రదారులే అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. కానీ ఇంకెంతమంది వస్తారో తెలీదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ స్పీడ్ గా కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో లాగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే సంస్కృతి ఈ కూటమి ప్రభుత్వంలో కనిపించట్లా. కంచూపు మేరలో ప్రాథమిక సాక్ష్యాధారాలు, ప్రాథమిక ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే చట్టపరమైన చర్యల్లోకి అడుగు పెడుతున్నారనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నిజంగా వీళ్ళని అరెస్ట్ చేయాలంటే ఇంతకాలం ఆగవలసిన అవసరం లేదు కదా. ప్రతీకారం అయితే గతంలో చేసినట్లు అరెస్ట్ చేయడమే ఉద్దేశం అయితే అర్ధరాత్రి గోళ్ల దూకో ఏదో ఒకటి చేయొచ్చు వెళ్ళి, లేకుంటే అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టు చేసి రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా 3rd డిగ్రీ మీద అలా ఉపయోగిస్తే సమస్య కాదు కదా ప్రభుత్వానికి, అంతే కదా. కానీ అలా చేయకుండా ఈవెన్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విచారించేటప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళ ప్లేయర్లను ఎలా చేశారు? గత ప్రభుత్వం ఎలా చేశారా ప్లేయర్లని? ప్లేయర్లు ఎందుకు అరెస్ట్ చేస్తారని అడిగితే మీకు అవగాహన లేదులే చట్టాల మీద తిరిగి వాళ్ళని అపాస్పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ముద్దాయిల హక్కుల్ని, రాజ్యాంగపరమైన హక్కుల్ని ఈ రోజు పరిరక్షిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా స్వేచ్ఛనిచ్చిందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. కాబట్టి అందువల్లనే, ఎందుకంటే ఇంకో సమస్య కూడా ఉందండి ఈ రాష్ట్రానికి. గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కుంభకోణాలు, నేరాలు, ఆక్రమణలు, మైన్స్, తదితర ఇసుక ఒకటేంటి ఇన్ని కేసులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.
కానీ విచారణ సంస్థకి ఇన్ని కేసుల్ని విచారించడానికి ఏక సమయంలో వాళ్ళ శక్తి సామర్థ్యాలు చాలట్లా. గతంలో న్యాయ వ్యవస్థ కూడా చెప్పింది 5 సంవత్సరాల కాలంలో మేము ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి అనేక పిటిషన్లు పడుతున్నాయి, ఆ హక్కులను పరిరక్షించడానికి మా శక్తి సామర్థ్యాలు చాలట్లేదని ఆ రోజు న్యాయమూర్తి హైకోర్టులో ప్రకటించారు, ఓపెన్ కోర్టులో. ఈ రోజున అదే పరిస్థితి విచారణ సంస్థకి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి అన్ని కేసులు కుప్పలు తెప్పలుగా ఉన్నప్పటికీ కూడా ఆధారాలు లేకుండా దేంట్లో అడుగు పెట్టకూడదని చెప్పేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఇంతకాలం ఆగాల. ప్రభుత్వానికి ప్రతీకార వాంఛ కనుక ఉంటే కొంతమంది ఇంత విచారణ ఇన్ని నెలల పాటు మద్యం కేసులో విచారణ జరిపి ఇంకా కూడా హైర్ పొలిటికల్ అథారిటీస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పే పరిస్థితి ఉందంటే డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ లాగిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన తర్వాత మాత్రమే అడుగు వేస్తున్నది విచారణ సంస్థ అని స్పష్టం. విచారణ సంస్థ మీద కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. విచారణ సంస్థలు కూడా ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళిపోయినాయి, ఇక్కడ స్వేచ్ఛ లేదు, హక్కులు లేవు, అవి లేవు, ఈ లేవు అని చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే అసలు ఈ పరిస్థితి చూసిన తర్వాత పారిశ్రామికవేత్తల మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి వచ్చిన తర్వాత డిస్టిలరీ యజమానుల మీద లేకపోతే ఇంకోళ్ళ మీద పెట్టితే పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావని ఒక దురుద్దేశపూర్వకమైన ప్రకటనలు చేస్తా ఉన్నారు. కాబట్టి దొంగలు ఎవరైనా, ఆర్థిక నేరగాళ్ళు ఎవరైనా తమ భేదం లేకుండా ఈ రోజున వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. రైట్ సార్. ఇంకోటి ఎప్పుడో చెప్పింది కదా, ఆర్థిక నేరగాళ్ళు అనేది సమాజానికి ప్రమాదకరం, ఖచ్చితంగా అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అందుకే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ అవే దీంట్లో చాలా క్లియర్ గా ఆధారాలు ఉన్నాయి, దీంట్లో మేము అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు అరెస్టులు అవ్వండి అని చెప్పారు కదా ఓపెన్ గానే. అంతే కదా సార్. విచారణ సంస్థ విషయాల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పారు కదా. అంతే కదా. కాబట్టి ఆర్థిక నేరగాళ్ల యొక్క నేరారోపణలు ఎదుర్కొన్న వారి పట్ల న్యాయ వ్యవస్థ కూడా కఠినంగా ఉండదు. రేపు ఈడీ అయిన తర్వాత ఈడీలో కనుక ఈళ్ళే ముద్దాయిలు ఉంటే డెఫినెట్ గా పద్ధతి మారిపోద్ది. కానీ సిబిఐఓ సిట్టో విచారణ జరిగితే విచారణ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. కానీ ఈడీకి వచ్చేటప్పటికి ఆ అక్రమ ఆస్తి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది. అంతే కదా, సమాధానం చెప్పాలి. ముద్దాయి మీద ఉంటుంది బాధ్యత. అంతేగా, నేను నేరం నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది. కాబట్టి ఆ బడ్జెట్లో ఈడీ ఎంటర్ అయింది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనేది వాస్తవం. అనకొండలు కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు, దానికి ఏ విధమైన సంశయం ఉండవలసిన అవసరం లేదు. హైర్ ప్రొఫైల్, హైర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ గత ప్రభుత్వంలో ఎవరు ఉన్నారో వాళ్ళ తలుపులు తడతారు. ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం స్పష్టంగా అర్థమవుతుందంటే తాడేపల్లి తలుపులు తడతారు. కాదు సార్, 100-200 కోట్లకే సీఎంలు, డిప్యూటీ సీఎంలు వెళ్ళి జైల్లో కూర్చుంటే ఇప్పుడు వీళ్ళు మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు లేదంటే ఎమ్మెల్యేలు మరి పరిస్థితి అంటే 3200 కోట్లు అంటే ఎంత ప్రజల సొమ్ము ఇది. ప్రభుత్వానికి నష్టం చేకూర్చి నగదు రూపాయలు ఇచ్చింది ఇంకా చాలా. అదే యాజ్ పర్ ద రికార్డ్స్ ఏదో 3200 కోట్లు అంటున్నారు కానీ ఇంకా చాలా పెద్ద నంబరే ఉందనేది మనకు అంచనా తెలుస్తుంది క్లియర్ గా. రైట్ సాహిబ్ గారు, అందుగారు వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఒకటే సింపుల్ గా చెప్పాలంటే వైసీపీ నాయకులకి సినిమా అర్థమైపోయింది ఏం జరగబోతుంది అనేది. వాళ్ళ క్లారిటీ ఉంది సార్, జనానికి క్లారిటీ ఉన్నా లేకపోయినా, ఇన్ఫాక్ట్ అధికారులకు ఇంకా క్లారిటీ ఉందో లేదో తెలియదు కానీ వైసీపీ నాయకులకి అయితే చాలా వరకు క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తుంది వాళ్ళు చెప్తున్న, అంటే వాళ్ళు చేస్తున్న కామెంట్స్ని బట్టి. సో అందుకే వాళ్ళు ఆల్రెడీ బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాట్ నందుగారు ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో సీఎంఓలో పనిచేసినటువంటి సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డి గారు, ఆయన ఈ లిక్కర్ స్కామే కాదండి, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను వేధించారు, కొన్ని ఇంకా ప్రైవేటు వ్యవహారాల్లో కూడా తలదూర్చారు. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులే మరి సిట్ వాళ్ళకి చెబుతున్నారంట గతంలో ఇట్లా చేశారని కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మీరు ఇక్కడ కీలకంగా రిమాండ్ రిపోర్టుల్లో ఉన్న వాటి ఆధారంగానే ఈ ఇద్దరి అధికారుల్ని అరెస్ట్ చేయటం జరిగింది. మీరు కేవలం గమనించండి,
ఎవరైతే రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి రిమాండ్ రిపోర్ట్ లో తను బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్, తన డిజిటల్ ఫుట్ ప్రింట్స్, తర్వాత దీంతో పాటు తన పర్సనల్ ఐడీస్ అన్ని చెక్ చేసినప్పుడు ఆయన ఆధారాల పరంగా ఫస్ట్ ఏమన్నారంటే వీళ్ళందరూ అరెస్ట్ అయ్యేటప్పుడు మాకేం తెలియదు, మాకు అసలు గుర్తు లేదు, మాకేం తెలియదు, అసలు మేము శుద్ధ పోసలం అన్నట్టు చెప్పారు. ఎప్పుడైతే సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నప్పుడు ముందరికి వెళ్ళేటప్పుడు ఆ డాక్యుమెంటేషన్ అవన్నీ వాళ్ళకి చూపించినప్పుడు ఎస్ ఇక దొరికిపోయారు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పుకుంటూ రావడం జరిగింది. రెండోది ఇక్కడ ఏంటంటే సజ్జల శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా కీలకమైనటువంటి వ్యక్తి అండి. బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళని ఏ విధంగా బెదిరించారు, వాళ్ళ దాంట్లో డైరెక్టర్గా చేయడానికి ఏ విధంగా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారే తనకి 100 కోట్లు అప్పులేని రుణం ఇప్పించాడని రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారండి. అదాన్ని ఇస్తుంది పెడతానికి అరవిందో ఫార్మా దగ్గర నుంచి డబ్బులు ఇప్పించారని చెప్పారు. అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అనుమాయులు మొత్తం కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ చూస్తా ఉంటే ఈ దర్యాప్తు సంస్థల వాళ్ళు వెళ్ళే తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలుస్తారు. అది A34 A35 అనేది అది వేరే విషయం. భారతిరెడ్డి గారికి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారిని ఇద్దరిని పిలుస్తారు. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తారనేది ప్రధానమైనటువంటి ఇక్కడ సమాచారం ఉంది. ఎందుకంటే సిట్ దర్యాప్తు అధికారులు ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఆషామాషికి వెళ్తలేదండి, ఎక్కడికక్కడ వాల్యూ డాక్యుమెంటేషన్ సిస్టమేటిక్ గా వాళ్ళు పొందుపరుస్తూ ముందరికి వెళ్తున్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోలేరు. కాబట్టి వైకాపా పార్టీల నేతల్లో ఉన్నటువంటి ఈ నోటి దులగాళ్ళు కొంతమంది ఉన్నాడు, అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చి రోజా కూడా బయటకు వచ్చి మాట్లాడి చూడండి అసలు ఏం లేదని చెప్పి వీళ్ళందరూ గుడ్డలు తెచ్చుకున్నా కానీ వీళ్ళ భాగస్వామ్యం కూడా ఉందని అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగే పరిస్థితులు ఈ రోజు సిట్టు దర్యాప్తు అధికారులు పనిచేస్తున్నారండి. ఈ కేసు నాకు తెలిసి ఏంటంటే ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈ కేసు ఇంకా వేగంగా ముందరికెళ్ళింది. ఎక్కడ మనీ లాండరింగ్ ఇష్యూస్ జరిగినాయి, ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఇవన్నీ కూడా వాళ్ళు అధికార పరంగా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుని వాళ్ళు పర్మిషన్ అడిగారు, మా రాజ్ కసిరెడ్డిని విచారించాలండి, అదే విధంగా ఇంకా వేరే వాళ్ళని కూడా ఈ కేసులో విచారించాలని చెప్పి ఖచ్చితంగా ఆ దిశగా ముందరికెళ్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే జైల్లోకి వెళ్తారని చెబుతున్నానండి. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు మీరేమంటారు, ఏం జరగబోతుంది? ఓ పక్క విచారణ పరంగా చూస్తున్నాం అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనేది, రాజకీయంగా కూడా చాలా హీట్ ఉంది కాబట్టి ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు పరిస్థితులను చూస్తే? కొంచెం షార్ట్ గా కంక్లూడ్ చేయండి, సమయం ఎక్కువ లేదు. ఎందుకంటే శ్రీనివాస్ గారు మీ వాయిస్ నాకు క్లియర్ గా రావడం లేదు. సిగ్నల్ క్లియర్ గా లేదు మీ దగ్గర, వాయిస్ నాకు క్లియర్ గా రావడం లేదు. లేదు శ్రీనివాస్ గారు మీ వాయిస్ అస్సలు రావడం లేదు. సారీ, మరొకసారి తప్పకుండా మీ అభిప్రాయం తీసుకుంటాను. మరొకసారి ఈ అంశం గురించి మనం ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు సుబ్బారావు గారు, సాహిబ్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద విచారణ చాలా వేగంగా జరుగుతుంది. ఈడీ ఆల్రెడీ ఎంటర్ అయింది కాబట్టి ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా పెద్ద మొత్తంలో స్కామ్ జరిగింది ఓవైపు, మరోవైపు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు తొందరలో ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్తి స్థాయిలో. ఏం జరగబోతోంది అన్నప్పుడు విచారణ పరంగా చూస్తే ఖచ్చితంగా సీఎంఓలో ఉన్న కీలక అధికారులు ఎవరైతే ఇక సీఎం స్థాయి మేము అని ఆ రోజుల్లో పెత్తనం చలాయించారో, మేము చెప్తే సీఎం చెప్పినట్టే, మేము చేస్తే సీఎం చేసినట్టే అన్న స్థాయిలో పెత్తనం చలాయించారో వాళ్ళు ఇప్పుడు విచారణలో ఉన్నారు. వాళ్ళు అభియోగాలు ఎదుర్కొంటున్నారు, విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఇక వీళ్ళకంటే నెక్స్ట్ హయ్యర్ అథారిటీ అని చెప్పి అంటున్నారంటే ఎవరై ఉంటారు? ప్రభుత్వంలో సీఎంఓలో ఉన్నటువంటి ముఖ్యమైన అధికారుల కంటే హయ్యర్ అథారిటీ అంటే ఎవరై ఉంటారనేది అందరూ అంచనా వేయదగిన పరిస్థితి కనిపిస్తుంది. రెండోది ఇక పొలిటికల్గా చూస్తే ఆల్రెడీ వైసీపీలోని నాయకులకు కానీ పార్టీకి కానీ చాలా వరకు కార్యకర్తలకు కానీ ఒక క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత బెదిరింపులకు దిగుతున్నటువంటి పరిస్థితి. మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో గతంలో చూశారు, అసలు అంత దమ్ముందా, అరెస్ట్ చేస్తారా, మమ్మల్ని కూడా చేయండి చూద్దాం అంటూ మిగతా నాయకులు కూడా కొంతమంది వచ్చి హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా విచారణ చట్టబద్ధంగా జరుగుతోంది, యాజ్ పర్ ద లా కొనసాగుతోంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పుడు కాకపోతే 4 రోజులకైనా సరే ఈ కేసులో ఎవరెవరైతే పూర్తిగా ఈ స్కామ్లో ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు ఉండబోతున్నాయనేది తెలుస్తుంది. ఇక రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఆల్రెడీ వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. కాబట్టి
ఏం జరగబోతుంది అనేది చూద్దాం. కొంచెం ఇంకొన్ని రోజులు ఆగితే మొత్తం క్లారిటీ వస్తుంది కదా పిక్చర్. లెట్స్ వెయిట్ అండ్ సీ.